హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత వ్లాగ్స్. ఇక్కడ మా డాడీ మామిడి తోరణాలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే మేము ఈరోజు బోనాల ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీరు కూడా బోనాల ఫెస్టివల్ సెలబ్రేట్ చేసేసుకున్నారా? చేసుకున్నట్టయితే నాకు కామెంట్ చేయండి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియోలో మీరు అంతా చూసేసేయండి మేము ఎలా ఎంజాయ్ చేసాము. నేను ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా ఆవు వచ్చింది. ఆవుకి నేను కొన్ని బియ్యం పెట్టాను. అది చాలా ఫోర్స్గా తింటుంది. నేను ప్లేట్ పట్టుకోలేకపోతున్నాను. అక్కడ చాలా ఫన్నీ అనిపించింది నాకు ఈ మూమెంట్. తర్వాత నేను ఇంకో మమ్మీ ఫ్రెష్ అయ్యే లోపల నేను పూరి చేసేసాను. పూరి చేసేసిన తర్వాత మమ్మీ ఇంకా వంట స్టార్ట్ చేసింది. ఇంకా అన్ని వంటలు చేసేసింది. ఇంకా ఫెస్టివల్ అంటే తప్పకుండా ఇంకా హడావిడి ఉంటుంది కదా, అదే ఉంది మా ఇంట్లో కూడా హడావిడి. తర్వాత ఇంకా మా డాడీ లాస్ట్ ఇయరే మేక కోసామన్నమాట. ఇంకా ఈసారి ఏం కోయట్లేము, జస్ట్ కోడితో సరిపెట్టుకుంటున్నాము. ఇంకా తర్వాత అన్నీ ఇంకా మా సిస్టర్ ఇంకా బోనం ప్రిపేర్ చేస్తుంది, రెడీ చేస్తుంది బోనం అన్నిటినీ. ఇంకా నేను కూడా దేవుని కోసం పరమాన్నం ప్రిపేర్ చేసేసాను. ఇంకా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. అదంతా ఈ వీడియోలో మీరు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేము బోనం ఎలా రెడీ చేస్తున్నామో అంతా ఈ వీడియోలో చూసేసేయండి. అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ అయిపోయింది. తర్వాత ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ బోనంలో పెట్టేయాల్సిందే. మమ్మీ ఏం చేస్తున్నావు? బోనాల స్పెషల్ ఇగో అమ్మవారికి పూజ చేస్తున్నా. అమ్మవారికి నైవేద్యమా? వెజిటేబుల్ బోనం బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ. ఇంకేం స్పెషల్? వైట్ రైసా? ఇంకేంటి? పూరి చేసిన. ఓ పూరి, వావ్. ఫ్రై, అది లివర్ ఫ్రైయా? ఫ్రై. ఓకే. పప్పు సాంబార్. ఓ పప్పు సాంబార్, మటన్ కర్రీ. ఇంకేంటి? చికెన్ లేదా? చికెన్ ఇంకొండాలా? ఓకే. నెక్స్ట్ ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా బోనం ప్రిపేర్ చేసాం కదా, ఇంకా తర్వాత అందులో నైవేద్యం పెట్టాలన్నమాట. బోనంలో మేము ఎలా పెడుతున్నామో చూడండి. మీరు కూడా ఇలానే పెడతారా? ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా చేస్తారా? మేమైతే జస్ట్ స్వీట్, కొంచెం పెరుగు వేస్తాం అంతే. ఇంకా కొంచెం చిన్న బెల్లం ముక్క వేస్తాము అంతే బోనంలో, ఇంకేమేయము. అంటే కొంతమంది వేరే వేరేగా చేస్తారు కదా, మీరు కూడా అలానే చేస్తారా? మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి. బోనంలో నైవేద్యం పెట్టేసిన తర్వాత యాప ఆకులన్నీ తీసి ఇట్లా ఒక దగ్గరికి పెట్టుకొని దారం చుట్టుకోవాలన్నమాట. అప్పుడైతే ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటాయి, ఇంకా లోపలికి కూడా పడిపోకుండా ఉంటాయి. దారం చుట్టేసుకున్న తర్వాత జస్ట్ మనం బిందెలోకి అన్న కుండలోకి అన్న ఇలా పెట్టేసుకుంటే సరిపోయిద్ది. దానిపైన ఇంకో చిన్న చెంబు ఎలాగో పెడతాం కాబట్టి అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఫైనల్గా ఇంకా బోనం ప్రిపేర్ అయిపోయింది, రెడీగా ఉంది బోనం అయితే. ఇక్కడ మమ్మీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. ఇందాక చికెన్ కర్రీ చేయలేదు కదా, చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. తర్వాత ఇంకా వెజిటబుల్ రైస్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత ఇంకా బోనంకి ఇంకా దీపం ముట్టించాము. ఇక్కడ మమ్మీ అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. మమ్మీ శారీ బాగుందా? నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత నా అవుట్ఫిట్ కూడా ఎలా ఉందో చెప్పండి. నా శారీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి.
ఫైనల్లీ ఇంకా టెంపుల్కి వచ్చేసాం. మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుంది ఈ టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఎవరైనా సరే ఇక్కడికే బోనం తీసుకొచ్చేస్తారు. ఇంకా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4:35 అయింది కాబట్టి కొంచెం రష్ అంతా ఎక్కువ లేరు, కొంచెం తక్కువనే ఉన్నారు. కాకపోతే మంచిగా ఫ్రీగా దర్శనం అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్.